పులివెందులకు సంబంధించి సార్. పులివెందుల్లో పేర్ల పార్థసారథి రెడ్డి ఎవరైతే ఉన్నారో, అంటే కుప్పంలో టీడీపీ జెండా ఎవరైనా మోస్తారు. కానీ టీడీపీ జెండా పట్టుకొని ఏంటి ఇప్పుడు ఎవరైతే బీటెక్ సతీష్ రెడ్డి వీళ్ళందరికన్నా కూడా వైఎస్ ఫ్యామిలీని ఎదిరించిన వ్యక్తి పేర్ల పార్థసారథి రెడ్డి. కుటుంబాన్ని కోల్పోయాడు, వ్యక్తులను కోల్పోయాడు, డబ్బుల్ని కోల్పోయాడు. ఆయనే కోల్పోయి చనిపోబోయే కొద్ది కూడా బయటకొచ్చారు. ఇంత ఫైట్ చేసిన పార్థసారథి రెడ్డికి తెలుగుదేశం పార్టీ నుంచి అంత సపోర్టు లేకుండా పోయింది. ఎందుకు ఆయనకి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు? ఎందుకంటే ఎవరెవరో ఈరోజు వచ్చి నిన్న ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేస్తున్న పరిస్థితి. నిజంగా పార్టీ కోసం పనిచేసిన మీలాంటి కష్టపడిన వాళ్ళకి సరైన ప్రాధాన్యత లేకుండా పోయింది అనేది కొంతమంది టీడీపీ కార్యకర్తల్లోనే వినిపిస్తున్నమాట. దీన్ని ఏకీభవిస్తారా మీరు? 100% సార్లు ఏకీభవిస్తా. హ్మ్. అది పెద్దాయన చంద్రబాబు నాయుడు గారిని అడిగితే సముచితంగా ఉంటుంది. అది నాకంటే ఆయన అడగాల్సిన ప్రశ్న అంటారు. ఆయన అడగాల్సిన ప్రశ్నే. ఇంకొకటి సార్, ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు మీద మీరు ఫైట్ చేశారు. రాజారెడ్డి గారి కేసులో డైరెక్ట్గా మీరు నిందితులుగా ఉన్నారు, జైలుకి కూడా వెళ్ళొచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్లో ముఖ్యమంత్రి అయితే పార్థసారథి రెడ్డి గారికి ఏమైనా ప్రాబ్లం ఉందా? లేకపోతే ఆయన నుంచి మీరు ఏమన్నా ప్రాణహాని, లేకపోతే వాళ్ళు కూడా ఏమన్నా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమన్నా మిమ్మల్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారంటే ఉంది. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఉంది. ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత, ఓడిపోయిన తర్వాత వాళ్ళకందరికీ చెప్పాడు, ఇది పార్థసారథి రెడ్డి వల్లనే జరిగింది. ఈ సాగునీటి సంఘాల ఎన్నికల్లో మనం వాళ్ళ ఓడించాడు. ఇప్పుడు ఈ జెడ్పీటీసీలో కూడా ఊపు తెచ్చింది ఆయనే. ముందు డైనమిట్ పెట్టి ఆయన ఇంటిని కూల్చేయండి అని చెప్పాడు అందరికి. కాబట్టి అతనితో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు అవి. ఇప్పుడు కూడా రీసెంట్ గా నాకు, నా తమ్ముడు శేషారెడ్డికి ప్రాణహాని ఉంది. మేము మా ఇద్దరికి గన్మెన్లు కావాలని కోరాం కూడా గవర్నమెంట్ ను, పోలీసుల ద్వారా.